హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం ఉండ్రాల పాయసం చేస్తున్నానండి. ఉండ్రాల పాయసం చాలా రకాలుగా చేస్తారండి. అందులో పప్పు ఉండ్రాల పాయసం చేసుకున్నామండి. చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యం పిండి 1 కప్పు తీసుకోవాలండి. ఇది నేను ముడి బియ్యంతో పిండి చేసుకున్నానండి. బెల్లం, పెసరపప్పు డ్రై రోస్ట్ చేసి 1 అవర్ నానబెట్టి ఉడికించి పెట్టుకున్నానండి. కొబ్బరి 1/2 చుక్క తీసుకుని తురిమి పెట్టుకున్నాను. దీన్ని మనం కొబ్బరి పాలు కోసం యూజ్ చేస్తామండి. ఇలాచీ పౌడర్, జీడిపప్పు, కిస్మిస్, బాదం. స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నానండి. 1 కప్పు వాటర్ పోస్తున్నానండి. ఈరోజు అన్ని ఈ కప్పు కొలతతోనే చేసుకున్నామండి. 1 కప్పు వాటర్ పోస్తున్నాను. 1/2 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. 2 స్పూన్లు బెల్లం వేస్తున్నానండి. మనం ఉండ్రాలు చేసుకుంటున్నాం కదండి, పైన ఉండ్రాలు చప్పగా ఉంటాయి. అలా చప్పగా లేకుండా ఉండేందుకు బెల్లం వేస్తున్నానండి. మీకు తెల్లగా ఉండాలి అంటే షుగర్ వేసుకోండి, కానీ షుగర్ కన్నా బెల్లమే మంచిది కదండి. నెయ్యి వేసాం కదండి, ఈ నెయ్యి వేయటం వల్ల మనకు ఉండ్రాలు అనేది విరిగిపోకుండా వస్తాయండి. బెల్లం కరిగాక మనం బియ్యం పిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ తడి బియ్యం పెట్టుకున్నానండి. మీకు ఒకవేళ తడి బియ్యం అవైలబుల్గా లేకపోతే డ్రైగా ఉన్న పౌడర్ తీసుకోండి. ఒక షాపులో కూడా దొరుకుతుంది కదా. ఇలా బెల్లం పూర్తిగా కరగాలండి. మీకేం పాకం అక్కర్లేదు, బెల్లం కరిగితే చాలు. మనం వాటర్ ఏ కప్పుతో పోసుకున్నామో అదే కప్పుతో తడి బియ్యం పిండి వేస్తున్నానండి. నాన్ స్టాప్గా కలుపుకోవాలండి. పిండి వేసాక ఇలా ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటేనే మనకు ఉండలు కట్టదండి. ఇలా పిండి వచ్చాము. దీన్ని చల్లారిద్దామండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటున్నామండి. మనం ఏ కప్పుతో అయితే పిండి పోసుకున్నామో అదే కప్పుతో వాటర్ పోస్తున్నానండి. వాటర్ మరగనివ్వాలండి. ఈ వాటర్ మరిగేలోపు మనం ఈ కొబ్బరిని పాలు తీసుకొని వస్తామండి. 1/2 చుక్క కొబ్బరి చుప్పని తురిమి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో వేసేసి హాట్ వాటర్ యాడ్ చేసి పాలు పెట్టుకుని ఇద్దాము. కొబ్బరిని ఇలా పేస్ట్ చేసుకుని ఇలా ఒక క్లాత్ వేసి వడకడుతున్నానండి. ఇలా క్లాత్ తినటం వల్ల మనకి చిక్కటి కొబ్బరి పాలు వస్తాయండి. 1 కొబ్బరికాయకి 1 లీటర్ వరకు కొబ్బరి పాలు వస్తాయండి. ఈ పాలు పక్కన పెడుతున్నానండి. వాటర్ మరిగిపోయాయండి. ఏ కప్పుతో 1 కప్పు బెల్లం వేస్తానండి. మరి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. 1 కప్పు సరిపోతుందండి. లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఏదైనా స్వీట్లో స్వీట్ చేసేటప్పుడు అంటే బెల్లంతో కానీ షుగర్తో కానీ మనం చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కలిపితే ఎగట అనేది ఉండదండి. ఈ బెల్లం కరిగితే చాలండి. ఇది ఆర్గానిక్ బెల్లం. సో నేను ఇది బెల్లం కరిగి తీసి వడకట్లేదు. ఇందులో ఆర్గానిక్ కాబట్టి ఎలాంటి డస్ట్ ఉండదండి. ఒకవేళ మీరు బయట బెల్లం తీసుకుంటే దాన్ని వడకట్టండి. ఈ బెల్లం కరిగేలోపు ఈ పిండి చల్లారిపోయిందండి. దీన్ని చిన్న చిన్న ఉండాలుగా చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసుకుందాం. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నానండి. నెయ్యి రాసుకొని ఉండాలు చేస్తున్నాను. ఈ ఉండాలు ఇలా చేసుకోవచ్చండి, కానీ నేనైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ పెడుతున్నానండి. జీడిపప్పు ముక్కలు, బాదంపు, పచ్చి కొబ్బరి, పిస్తా. ఇలా పప్పు పెట్టి రౌండ్ చేసుకున్నానండి. మొత్తం ఇలా చేసేసుకున్నానండి. చూడండి, అది ఇలా చేసి పెట్టేసుకున్నాను. బెల్లం కరిగిందేమో చూద్దామండి. కరిగిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను.
మరీ స్మాష్ చేసుకోలేదండి పెసరపప్పు, కొంచెం అలా నోటికి పప్పు తగులుతుంటే కూడా బాగుంటుంది. చాలా వెరైటీస్ ఉండాల పాయసం చేసుకుంటాం. ఈరోజు పప్పు ఉండాల పాయసం. ఇది కొంచెం తెల్లాలండి, తెల్లిందేమో చూద్దామండి. తెల్లింది. ఇప్పుడు మనం ఉండాలు వేసేద్దామండి. ఉండాలని మెల్లమెల్లగా వేసేసేయాలి. మనం ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉన్నాం కదా, ఈ ఉండాలన్నీ వేసేయాలి. వెంటనే గరిటె పెట్టకండి, అవి పైకి లేస్తాయి. ఈరోజు మనం బెల్లంతోనే చేసుకుంటున్నామండి. మీకు తెల్లగా కంటికి అందంగా కనిపించాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు. బెల్లానికి ఆయుర్వేదంలో అగ్రస్థానం ఇచ్చిందండి. అంటే షుగర్ కన్నా బెల్లం మంచిది అని చెప్తున్నారు. ఈ షుగర్ వాడకం తగ్గించి బెల్లాన్ని వాడకం మనం ఎక్కువ చేసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బెల్లం అనేది మెటాబాలిజం బూస్ట్ అండి. మన ఋషులు మనకి ఋతువులు బట్టి తినమని చెప్పారు. అంటే వర్షాకాలం వస్తే ఇమ్యూనిటీ కావాలి, మనకి ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోమన్నారు. సమ్మర్ బాడీ హీట్ తగ్గిస్తారు. మనకి ఎగ్జాంపుల్ చూడండి, శ్రీరామనవమికి బెల్లం పానకంలో బియ్యాలు ఇలా చేసుకొని కూడా తాగుతాం కదా, బాడీ హీట్ తగ్గిస్తుందని. వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచుతుంది, సమ్మర్లో హీటు. వర్షాకాలం చలికాలం వస్తుందండి మనకి. నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే చలికాలం వస్తుంది కదా, ఆ చలిని తట్టుకోవాలన్నా మనం బెల్లం తీసుకోవాల్సి ఉంటుందండి. ప్రతిరోజు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, భోజనం చేశాక ఒక చిన్న ముక్క బెల్లం తినండి అని. ఎంతమంది తింటున్నారో మీరే చెప్పాలి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామా. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి. దాని మీద పీసెస్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకున్నాం కదంటే నేతితో సహా పోసేస్తున్నాను. చాలు, స్టవ్ ఆఫ్ చేసేసాను. మనం ఇక్కడ కొబ్బరి పాలు పోస్తున్నాం. ఏ కప్పుతో అయితే బెల్లము పిండి తీసుకున్నాము అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి పాలు పోసాను. ఉండాల పాయసం రెడీ అయిపోయిందండి. పప్పు ఉండాల పాయసం డిష్ అవుట్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకుని స్వామివారికి నివేదిద్దాం. ఉండాల పాయసం, అది పప్పు ఉండాల పాయసం, స్వామివారికి ఇష్టమైన పాయసం. స్వామివారికి నివేదిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ పప్పు ఉండాల పాయసం స్వామివారికి నివేదించి స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. మీరు తప్పకుండా చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. మరో ప్రసాదంతో మళ్ళీ మీట్ అవుదామండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.